అందరికీ నమస్కారం. నేను మీ పీరు సార్. వేసవి సెలవులు ఇచ్చారు కదా, ఓసారి పలకరించి వెళ్దామని వచ్చాను. ఎలా ఉన్నారు? బాల్యం ఓ అద్భుతం, దాన్ని తనివి తీరా ఆస్వాదించండి. మరీ ముఖ్యంగా వేసవి సెలవులు విద్యార్థులకు ఓ వరం, సక్రమంగా వినియోగించుకోండి. విద్యార్థుల తల్లిదండ్రులారా, ఇది మీకోసం. పిల్లలతో ప్రేమగా మెలగండి. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తేనే ప్రతిభావంతులని కొనియాడుతూ, మార్కులు తక్కువ వస్తే ప్రతిభ లేనివారని మీ బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని తుంచేయకండి. వాళ్లకు చెప్పండి, ఇది ఒక పరీక్షే అని. నువ్వు జీవితంలో విజయం సాధించడానికి ఇంతకన్నా పెను సవాళ్లు ఉన్నాయని, నీ మీదున్న మా ప్రేమ నువ్వు తెచ్చుకునే మార్కుల మీద ఆధారపడి ఉండదని చెప్పండి. నువ్వెప్పుడు మా బిడ్డవే, మా ఊపిరి. ఇలా చెప్పి చూడండి. పరీక్షల్లో నెగ్గని మీ బిడ్డ ఓ రోజు ప్రపంచాన్నే గెలుస్తాడు. డాక్టర్లు, ఇంజనీర్లు మాత్రమే ప్రపంచంలో గొప్పవారిగాను సంతోషంగాను ఉంటారని దయచేసి అనుకోకండి. మీ పిల్లలకు కొంచెం స్వేచ్ఛ, కొంచెం ప్రేమ, మరికొంత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ప్రతి బిడ్డ ఓ యోధుడిలా మారి ప్రపంచాన్ని గెలిచి జీవితాన్ని జయిస్తారనే దృఢ విశ్వాసం నాకుంది. అందుకే ఈ వేసవి సెలవులను వారు భారంగా కాకుండా బాధ్యతగా ఓ పండుగలా గడిపే అవకాశం కల్పించాలనేది నా విన్నపం. విద్యార్థి మిత్రులారా, ఇది మీకోసం. ప్రపంచాన్ని గెలవాలంటే ముందు నిన్ను నువ్వు గెలవాలి. మీ ఆలోచనలు చాలా గొప్పగా, ఉన్నతంగా ఉండాలి. గెలిచినప్పుడు ఆ గెలుపును స్వీకరించు. ఓడినప్పుడు అది నేర్పిన పాఠాన్ని స్వీకరించు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పాలని ప్రయత్నిస్తోందని గ్రహించు. నీకు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకన్నా గొప్ప వాళ్ళెందరో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకో. అన్నిటికంటే విలువైంది కాలమని, అది కరిగిపోతే తిరిగి రాదని గుర్తుంచుకో. తల్లిదండ్రిని మించిన దైవం లేదని, వాళ్ళిద్దరూ కలిస్తేనే నీ జీవితాన్ని తీర్చిదిద్దే గురువని తెలుసుకో. ఈ వేసవి సెలవులను సక్రమంగా వినియోగించుకొని చదువు, ఆటపాటలతో ఆల్రౌండర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ పేరు క్లాసిక్స్.